ఫ్రెండ్స్, ఇది 2026 సంబంధించిన బజాజ్ పల్సర్ 220F బైక్ అనేది ప్రజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ బైక్ని రైడ్ చేయబోతున్నాం. రైడ్ చేసి మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో ఆల్రెడీ మనం దీనికి వాకర్ అండ్ రివ్యూ మన ఛానల్ అయితే ఉందో, ఒకసారి మీరు కావాలనుకుంటే చెక్ చేయండి. సో ఫస్ట్ అయితే మీకు దీని ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను చూడండి. సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ పైప్ అయితే ఇచ్చారు. సో ఎగ్జాస్ట్ అయితే మాత్రం చాలా రిఫైన్డ్గా, చాలా స్మూత్గా కనిపిస్తుంది. బట్ మనం రేస్ చేస్తున్నప్పుడు మాత్రం మనకి ఇక్కడ ఈ డూమ్ దగ్గర కానీ, లేదంటే మనకి థైస్ దగ్గర కానీ ఇదంతా కూడా మనకి వైబ్రేట్ అవుతుంది. బట్ రైడింగ్ చేస్తున్నప్పుడు మనకి అది వైబ్రేట్ అవుతుందా లేదా మనం ఇప్పుడు రైడ్ చేసినప్పుడు మనం మాట్లాడుకుందాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఫ్రెండ్స్, ఈ బైక్ నేను షోరూమ్ నుంచి తీసుకున్న తర్వాత చాలాసేపు నుంచి రైడ్ చేస్తున్నాను. సో నా మొత్తం రైడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో 220F గురించి మనం చెప్పాలంటే ఇది ఒక లెజెండరీ వెహికల్ అని చెప్పొచ్చు. సో ఒక టైంలో మనకి ఈ బైక్ని డిస్కంటిన్యూ కూడా చేశారు. డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఆ 220F లెగసీ కంటిన్యూ చేయడం కోసం, ఆ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం కోసం మళ్ళీ ఈ బైక్ని అయితే రీలాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో రీలాంచ్ చేసినప్పుడు కూడా కొత్తగా అయితే ఏమీ తీసుకురాలేదు ఫీచర్స్ అనేవి. జస్ట్ లైక్ మనకి ఆ డిజైన్ తప్పిస్తే మనకి లైక్ స్టిక్కర్కి తప్పిస్తే మనకి ఇంకా ఎటువంటి చేంజ్ అనేది తీసుకురాలేదు. సో తర్వాత ఇప్పుడు మనకి 1 by 1 ఒక్కొక్క అప్డేట్ అనేది తీసుకొస్తారని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఈ డిజిటల్ మీటర్ చేంజ్ చేశారు. తర్వాత గ్రాఫిక్స్ అనేవి చేంజ్ చేశారు. అండ్ ఇంకా ఛార్జింగ్ పోర్ట్ యాడ్ చేశారు. అండ్ టర్న్ ఫింగర్స్ అనేవి యాడ్ చేశారు. ఇలా మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పొచ్చు. సో 220F అనేది ఒక లెజెండరీ వెహికల్. మనం దీనికి ఎటువంటి సందేహం అయితే లేదు ఆ మాట అనడానికి అయితే. సో 220F లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బైక్ అని తీసుకుంటారో. ఈ బైక్ ఫీచర్స్ అనేవి ఎలా ఉన్నా కానీ, అండ్ ప్రైస్ ఎలా ఉన్నా, అండ్ నెక్స్ట్ దీని ఫీచర్స్ ఎలా ఉన్నా కానీ, సో 220Fకి ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో ఆ ఫ్యాన్స్ కోసం మాత్రమే మళ్ళీ దీన్ని రీలాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ ఇక ఇంజిన్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే దీంట్లో టెక్నికల్గా 220cc ఇంజిన్ అయితే ఉంటుంది. ఆయిల్ కూలింగ్ టెక్నాలజీతో మనకి ఇంజిన్ అయితే ఉంటుంది. సో 20.9 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 18.5 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది. సో గేర్ షిఫ్టింగ్ కూడా మనకి బాగానే అయితే ఉంది. కొంచెం లిటిల్ బిట్ హార్డ్ అయితే అనిపిస్తుంది అనమాట. మరి అంత సాఫ్ట్ అయితే ఏమీ లేదు. కొంచెం లిటిల్ బిట్ మనకి హార్డ్ అయితే ఉంటుంది గేర్ షిఫ్టింగ్ అనేది మనం చేసుకున్నప్పుడు అయితే. అండ్ ఇంకొకటి మేజర్గా ఈ వెహికల్లో దీని క్లచ్ అనమాట చాలా అంటే చాలా హార్డ్ అయితే ఉంటుంది క్లచ్ అనేది. సో మనం అసలు ఈ 4 ఫింగర్స్తో కూడా మనం హ్యాండ్ చేయాలన్నా కూడా కొంచెం మనకి హార్డ్ అయితే అనిపిస్తుంది. అదే మనం N160 మనం చూసుకున్నట్టయితే కనుక సో మనం సింగిల్ ఫింగర్తో మనం హ్యాండిల్ ఇచ్చేదాన్ని. సో ఆ టైప్ ఆఫ్లో మనకి దీంట్లో కూడా క్లచ్ అనేది తీసుకొస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. సో N160లో ఉన్న క్లచ్ అయితే మాత్రం అసలు వేరే ఏ బైక్స్ కూడా లేదు. సో అంత స్మూత్ అయితే ఉంటుంది. సో ఇదైతే మాత్రం మనం ఈ 4 ఫింగర్స్తో మనం హ్యాండిల్ చేయాలన్నా కూడా మనకి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. కొంచెం హార్డ్ అయితే అనిపిస్తుంది. అండ్ హ్యాండ్ బార్ కంఫర్ట్ మనకి బాగుంటుంది ఈ వెహికల్లో అయితే. సో చాలా స్పోర్టీగా ఉంటేనే మనకి ఒక స్టైలిష్ లుక్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ సీట్ కూడా మనకి కొంచెం అప్డేట్ అయితే చేశారు నాకు అది అనిపించింది అనమాట. సో ఎందుకంటే మనకి ప్రీవియస్గా ఉన్న సీట్ మనకి క్వశ్చనింగ్ అనేది కొంచెం హార్డ్ అయితే ఉండేది. బట్ ఈ సీట్ మనకి కొంచెం ఫోమ్ క్వశ్చనింగ్ అనేది బాగుంది. సో పిల్లలకి కానీ లేదంటే మనకి రైడర్కి కానీ ఫోమ్ క్వశ్చనింగ్ బాగుంది. అండ్ ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ బైక్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్యామిలీ పర్పస్లో చూస్తుంటే మాత్రం మీరు ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేసి ఒకసారి చూడండి. సో ఫ్యామిలీకి కూడా పర్లేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ సీట్ మనకి మరి అంత బంపులు అయితే ఉంటుంది అనమాట. అంటే హైట్ ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. లైక్ R15లో కానీ లేదంటే మనకి RC160 ఇలా వాటిలో కంపేర్ చేసుకుంటే మనకి అంత బంప్ అయితే ఉంటుంది సీట్ అనేది. సో మనకి ఫ్యామిలీకి కూడా మీరు కొంచెం ఎడ్జిట్ అయి కూర్చుంటే కనుక పర్లేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ లైటింగ్ డిపార్ట్మెంట్లో మనకి ఒక టర్న్ బ్లింకర్స్ మాత్రమే మనకి కొత్తగా అప్డేట్ చేశారనమాట. అండ్ రిమైనింగ్ మనకి హెడ్ లైట్ కానీ టెయిల్ లైట్ కానీ అంతా కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది. లైటింగ్ విజిబిలిటీలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. అండ్ ఇంకా మనకి దీని సస్పెన్స్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది. మనకి ఫ్రంట్ సైడ్ 37 mm అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. సో వాటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంటుంది. అలానే మరి అంత సాఫ్ట్గా ఉంటుందని చెప్పలేము, లేదంటే మరి అంత హార్డ్గా ఉంటుందని చెప్పలేము అనమాట. సో బాగుంటుంది, ఓకే మనకి ఎన్ఎఫ్ అని చెప్పొచ్చు. బట్ బ్యాక్ సైడ్ మోనో షాక్ తీసుకొస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది.
సో అది కూడా మనం ఫర్దర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ 220Fలో అయితే. అండ్ ట్యాంక్ అనేది మనకి కంప్లీట్గా 15 లీటర్ ట్యాంక్ అది ఇచ్చారు. సో పెద్ద ట్యాంక్ అనమాట. సో ఈ 220F అనేది మనకి సేమ్ యాజ్ ఎలా ఉంటుందంటే పల్సర్ 150 ట్విన్ డిస్క్ ఉంటుంది కదా, సో ఆ టైప్ ఆఫ్ అయితే ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ సిమిలర్ స్పెక్స్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే ఈ డూమ్ అనేది మనకి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. అలాగే 220cc ఇంజిన్ అయితే ఉంటుంది. సో ఇవి మనకి మేజర్గా అయితే. అండ్ రిమైనింగ్ బ్యాక్ సెక్షన్ టైర్ కూడా మనకి 120 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. సో ట్విన్ డిస్క్లో కూడా మనకి 120 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ ఏమో 90/90 టైర్ అయితే ఉంటుంది. సో టైర్స్ గ్రిప్ కూడా మనకి బాగుంటుంది ఈ వెహికల్లో అయితే. మనం ఎంత టాప్ స్పీడ్లో రైడ్ చేసినా కానీ, లేదంటే మనం కార్నరింగ్ చేసినప్పుడు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, బాగుంటుంది టైర్స్ యొక్క గ్రిప్ అనేది. అండ్ ఇంకా దీని బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 280mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఏమో 230mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో బ్రేకింగ్ బయట కూడా బాగుంటుంది. ఒకసారి మీకు నేను ఫాస్ట్గా వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చిన్నపాటి టర్నింగ్ అయితే ఉంటుంది, చేసేసి మీకు బ్రేకింగ్ బయట కూడా ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, మనం రెగ్యులర్గా చేసుకునే హైవే మీదకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒకసారి మనం బ్రేకింగ్ బయట చెక్ చేద్దాం, అలాగే పర్ఫార్మెన్స్ కూడా చెక్ చేద్దాం. 4th and 5th. ఓకే, 5 గేర్లు అయితే వేసేసా, మంచి స్పీడ్లో వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు బ్రేకింగ్ బయట చూద్దాం. ఇక్కడ వరకు కూడా యాక్సిడెంట్ అవ్వలేదు, నేను ఇక్కడ ఆగాలనుకుంటున్నా చూడండి. ఓకే ఓకే, నేను చాలా దగ్గరగా పెట్టుకున్నాను, ఎందుకంటే చూడొచ్చు నేను చాలా స్పీడ్గా వచ్చి దగ్గర ఆగదాం అనుకున్నా. బట్ ఏంటంటే కొంచెం వెళ్ళింది, ఎదరికైతే వెళ్ళింది, పర్లేదు. ఓకే, ఇంకొకసారి మళ్ళీ బ్రేకింగ్ బయట మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఎందుకంటే నేను చాలా దగ్గరగా పెట్టుకున్నాను, అది అందుకే కొంచెం అనుకున్న చోట అయితే ఆగలేదు. ఒకసారి మళ్ళీ మీకు చేసి చూపిస్తాను చూడండి బ్రేకింగ్ బయట యాక్యురెన్సీ ఏ విధంగా ఉందో. 4th and 5th. ఓకే, ఇప్పటి వరకు కూడా యాక్సిడెంట్ నేను డౌన్ చేయలేదు, ఈ బోర్డు దగ్గర ఆగాలనుకున్నా. ఓకే, చూడొచ్చు నేను వాట్ ఏ బ్రేకింగ్ సరే. బ్రేక్ బోర్డు కన్నా కొంచెం ముందు ఆగాను, ఎందుకంటే నేను ఇందాకైతే మాత్రం చాలా దగ్గరగా పెట్టుకున్నాను డిస్టెన్స్ అనేది, బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది, అందుకే ఆగలేదు. బాగుంది బ్రేకింగ్ బయట బాగుంది. బట్ బ్యాక్ సైడ్ అనేది కొంచెం మనకి ఎంగేజ్ అయితే అవ్వట్లేదు అంత ప్రాపర్గా అయితే ఏమి. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, బ్యాక్ సైడ్ డిస్క్ అంత ప్రాపర్గా మనకి ఎంగేజ్ అవ్వదు అనమాట. సో ఇది కూడా అంతే. ఓకే, RLP సెన్సార్ ఉంటే వాళ్ళు ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి నేను అంత హార్డ్ బ్రేకింగ్ చేసినప్పుడు కూడా మనకి బ్యాక్ సైడ్ వీల్ అనేది పైకి రావలేదు, స్కిడ్ అవ్వలేదు, బాగుంది. అండ్ ముఖ్యంగా స్టెబిలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఈ వెహికల్ అయితే. సో ఎంత స్పీడ్లో వెళ్ళినా కూడా మనకి ఆ స్టెబిలిటీ అయితే మాత్రం ఎక్కడ కూడా మిస్ అయితే అవ్వట్లేదు, బాగుంది స్టెబిలిటీ అనేది. ఇక పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే 220cc ఇంజిన్ బాగుంది. పెర్ఫార్మెన్స్ అనేది ఫస్ట్ గేర్ నుంచి కూడా మనకి ఇనిషియల్ పుల్ అయితే మాత్రం బాగుంది. సో మనకి ఆ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా రిఫైన్డ్గా, చాలా స్మూత్గా కనిపిస్తుంది. మీకు ఫస్ట్ గేర్ నుంచి కూడా మీరు మంచి థ్రిల్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు ఈ వెహికల్ అయితే. సో ఆ పవర్ అనేది మనకి ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది అనమాట ఈ వెహికల్కి అయితే. బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనకి మిడ్లో కానీ టాప్లో కానీ ఎక్కడ కూడా మనకి లాగ్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉండదు. మనకి యాక్సిలరేటర్ ఇస్తున్నప్పుడు మనకి మంచి థ్రిల్ అయితే మీరు అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ వైబ్రేషన్స్ ఉన్నాయని మాట్లాడుకుంటే కనుక సో లిటిల్ బిట్ అయితే ఉంది, మరి అంత టూ మచ్ ఆఫ్ వైబ్రేషన్స్ అయితే ఏమీ లేదు, కానీ మనకి లిటిల్ బిట్ అయితే ఉంది. ఎందుకంటే ఇది మనకి అటాచ్ అయితే అవుతుంది కదా, ఈ మొత్తం ఎక్స్టెన్షన్ కౌల్స్ ఉన్నాయి కదా దీనికి, ఈ హెడ్ లైట్ యొక్క కౌల్ అనేది ఇదంతా కూడా మనకి ఇక్కడ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం లిటిల్ బిట్ అయితే మనకి వైబ్రేషన్స్ వస్తున్నాయి. అస్సలు లేవని చెప్పలేను, అలానే మరింత ఎక్కువ ఉన్నాయని చెప్పలేను, కానీ లిటిల్ బిట్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎక్కువగా చాలా మంది కంప్లైంట్ చేసేది ఈ వైబ్రేషన్స్ గురించి అయితే. సో వైబ్రేషన్స్ అయితే మాత్రం లిటిల్ బిట్ అయితే ఉంది. ఇదైతే మీరు ఒకసారి మీరు రైడ్ చేసినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో ఆ వైబ్రేషన్స్ అనేవి మీకు పర్లేదు అనుకుంటే కనుక ఓకే, లేదంటే మాత్రం ఒకసారి మీరు చూడండి, ఆలోచించుకోండి. బట్ ఏంటంటే మనం ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా హెవీ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. బట్ రైడింగ్లో మాత్రం అంత హెవీ అయితే వైబ్రేషన్స్ అయితే లేవని చెప్పొచ్చు. అండ్ హీటింగ్ కూడా మరి అంత అసలు ఓవర్ హీట్ అయితే ఏం లేదు, లిటిల్ బిట్ మనకి హీట్ అయితే అవుతుంది, మరి అంత ఓవర్ హీట్ అయితే ఏం కాదు. సో దీంట్లో మనకి ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ అయితే మనకి యూస్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఈ వెహికల్లో మనం మాట్లాడుకోవాల్సింది టర్నింగ్ రేడియస్ అనమాట. సో టర్నింగ్ రేడియస్ కూడా మనం ఒకసారి అయితే చెక్అవుట్ చేద్దాం ఫ్రంట్కి వెళ్ళి అయితే. సో మనం రెగ్యులర్గా ఈ బార్డర్ దగ్గర నుంచి అయితే మనం టెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు కూడా మనం టెస్ట్ చేద్దాం. యాక్చువల్గా మనం ఈరోజు కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్ళలేదు. ఓకే, బ్యాక్ సైడ్ ఏం రావట్లేదు కదా, సో చూద్దాం. సో పల్సర్ 150 అనేది మనకి ఈ రేంజ్లో టర్న్ అయింది. సో 220Fలో కూడా మనకి అదే రేంజ్ టర్నింగ్ రేడియస్ అయితే ఉంది. ఇది 2-వే రోడ్డు, మనకి చూసుకుంటే హాఫ్ రోడ్లో మనకి టర్న్ అయితే అయిపోయింది.
పర్లేదు. ఏంటంటే కొంచెం మరీ అంత చిన్నగా ఉంటే ఆ రోడ్లో మనకి టర్నింగ్ రేడియస్ తక్కువ అనిపిస్తుంది, కానీ కొంచెం పెద్దగా ఉండాలి. పల్సర్ బైక్ అయినా ఈ 225 బైక్ అయినా మనకి టర్నింగ్ రేడియస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. అండ్ ఇక ఓవరాల్గా మనం ఈ బైక్ గురించి మాట్లాడుకుంటే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకొకటి మనం కన్సోల్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో స్టిక్కర్ తీసేద్దాం. అలాగే మనం మాట్లాడుకోవాల్సింది ఈ కన్సోల్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో కన్సోల్ యొక్క విజిబిలిటీ అనేది పర్లేదు, బాగానే అయితే ఉంది. సో ఇది మనకి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అని చెప్పొచ్చు. సో కన్సోల్లో మనకి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ ఉంటాయి. అండ్ ఇంకా క్లాక్ ఉంటుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్ మాత్రం మిస్ అవుతుంది. ఇది ఒక్కటి తీసుకొస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్ అయితే ఉంటుంది అనమాట బైక్ అనేది. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఈ 220Fలో మనకి కావాలి. సో మేబీ అది ఇన్ ఫ్యూచర్లో అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ బ్లూటూత్ సపోర్ట్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ అయితే ఉంది. సో టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఆ గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఇచ్చింటే బాగుండేది. సో ఇక ఓవరాల్గా మనకి ఇది 1,65,000 అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది ఆన్ రోడ్ అన్నది. సో ఆ ప్రైస్ బ్రాకెట్లో మాత్రం ఖచ్చితంగా ఇది కిల్లర్ బైక్ అని చెప్పొచ్చు. సో మనకి జిఎస్టీ స్లాబ్లోకి వచ్చిన తర్వాత మనకి వెహికల్ యొక్క కాస్ట్ మనకి తగ్గిందని చెప్పొచ్చు. ప్రీవియస్గా ఇది మనకి 1,85,000 వరకు కూడా సేల్ చేశారు 2 years బ్యాక్ అయితే. సో 1 year 2 year బ్యాక్ అయితే. బట్ ఇప్పుడు మనకి జిఎస్టీ 18% స్లాబ్లోకి వచ్చిన తర్వాత మనకి దీనికి ప్రైస్ అనేది చాలా వరకు తగ్గింది. సో ఖచ్చితంగా ఆ ప్రైస్ బ్రాకెట్ మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా కిల్లర్ బైక్ అనే చెప్పొచ్చు. బట్ 220F గురించి నా ఒపీనియన్ మీకు చెప్తాను. సో 220F అనేది ఒక లెజెండరీ వెహికల్. సో దీనికైతే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది, యూఎస్డి ఫోక్స్ అయితే వస్తాయి, అండ్ ఇంకా కలర్ కన్సోల్ వస్తుంది, అండ్ క్రూజ్ కంట్రోల్, ఇలాంటి ఫీచర్స్ అన్ని మనం ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ కూడా మనకి రైడింగ్ మోడ్స్ ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా అయితే చూస్తాము. బట్ ఏంటంటే వీళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ఇయర్ కానీ లేదంటే 2 years కానీ వీళ్ళైతే అప్డేట్ చేస్తారు. సో ఎందుకంటే అన్ని అప్డేట్లు ఒకేసారి చేస్తే మాత్రం వాళ్ళకి ఇంకా అప్డేట్ చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి సో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన ఫీచర్స్ అన్ని మాత్రం ఫ్యూచర్లో మనం చూస్తాము. ఎందుకంటే 220F అనేది ఒక ఐకానిక్ లెజెండరీ బైక్ అని చెప్పొచ్చు. సో దీనికి ఒక బేవత్సమైన క్రేజ్ అయితే ఉంది మార్కెట్లో అయితే, యూత్లో అయితే. సో ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్పుకున్న ఫీచర్స్ అన్ని మనం ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రైస్ అనేది ఎక్కువైనా కానీ ఈ బైక్ అయితే కొంటారు. సో దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. సో అప్పటికి ఇప్పటికీ దీని యొక్క క్రేజ్ అయితే మాత్రం తగ్గలేదు. సో మీలో ఎంతమంది 220F లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది మొత్తంగా అయితే ఓవరాల్గా అయితే సో ఈ బైక్ అనేది ఎవరైతే 220F లవర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే సెపరేట్గా సెపరేట్ బైక్ అని చెప్పొచ్చు. సో ఇది మొత్తంగా అయితే 220F యొక్క కంప్లీట్ ఇది వాళ్ళు తీసుకోవాలి వీళ్ళు తీసుకోవాలని చెప్పడానికి రికమెండేషన్ చేయడానికి ఏమైతే లేదు. దీంట్లో కాన్స్ అంటే మాత్రం సో ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని వీళ్ళైతే అప్డేట్ చేయాలి. బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్, అలాగే యూఎస్డి ఫోక్స్, అలాగే డిజిటల్ మీటర్, అండ్ ఇంకా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇవన్నీ కూడా మనకి ఉండాలి ఈ బైక్ అయితే. అవన్నీ కూడా మనం ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే చూస్తాము. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 220F యొక్క కంప్లీట్ రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.